మీలో ఎంతమందికి తెలుసు స్పిరిట్స్ కూడా మన కోరికలు తీరుస్తాయని? అలా తీర్చిన కోరికకి బదులుగా మన ప్రాణాన్ని అడిగితే? అలా జరిగిన ఒక రియల్ ఇన్సిడెంట్ని ఈ వీడియోలో నేను మీతో షేర్ చేసుకోబోతున్నాను. ఈ స్టోరీ స్టార్ట్ అయ్యేది ఒక ఫోన్ కాల్తో. ఆ కాల్ ఒక కామన్ మ్యాన్ వాళ్ళ రీజియన్లో ఉన్న ఒక పారానార్మల్ యాక్టివిటీకి చేస్తాడు. అయితే మా బ్రదర్ కొంచెం వింతగా ప్రవర్తిస్తున్నాడు, వింత భాషలో మాట్లాడుతున్నాడు అని ఈ కామన్ మ్యాన్ పారానార్మల్ యాక్టివిస్ట్కి చెప్పి వాళ్ళ అడ్రస్ ఇచ్చి ఒకసారి పరిశీలించమని అడుగుతాడు. అప్పుడు మన పారానార్మల్ యాక్టివిస్ట్ ఇక్కడ నిజంగానే ఒక స్పిరిట్ ఉందా లేదంటే ఇది జస్ట్ ఒక హోక్సేనా అనేది పరిశీలించడానికి వస్తాడు. సో మన పారానార్మలిస్ట్ లొకేషన్కి చేరుకున్నాక ఫస్ట్ అతన్ని చెక్ చేద్దామని వెళ్తాడు. అతను కొంచెం ఆడ్గా కనబడడంతో తన రూమ్ని చెక్ చేయడానికి వెళ్తాడు. అక్కడ అతని బాత్రూంలో గోడ మీద కొన్ని గీతలు తప్ప ఏం కనిపించవు. సో హౌస్ మొత్తం చెక్ చేద్దామని వెళ్తాడు. అంతా నార్మల్గా ఉండడంతో బేస్మెంట్ని చెక్ చేద్దామని వెళ్తాడు. ఆ బేస్మెంట్ డోర్ ఓపెన్ చేయగానే ఒక నెగిటివ్ ప్రెసెన్స్ని ఫీల్ అవుతాడు. అలా కిందకి దిగుతూ వెళ్ళే కొద్దీ ఆ ప్రెసెన్స్ ఇంకా స్ట్రాంగ్గా తెలుస్తూ ఉంటుంది. ఆ నెగిటివ్ ప్రెసెన్స్ వల్ల ఈ పారానార్మలిస్ట్కి ఒక్కసారిగా కళ్ళు తిరుగుతాయి. అప్పుడు అతని దగ్గరున్న క్రాస్ పట్టుకొని ముందుకు వెళ్తాడు. అక్కడ లైట్ ఆన్ చేసి చూడగానే ఆ గోడల మీద ఒక తెలియని భాషలో సింబల్స్ ఉంటాయి. ఈ సింబల్స్ పైన ఉన్న బాత్రూంలో సింబల్స్తో మ్యాచ్ అవుతాయి. అప్పుడు సడన్గా పైనుంచి ఒక పెద్ద అరుపు వినిపిస్తుంది. వెంటనే ఆ పారానార్మలిస్ట్ పరిగెట్టుకుంటూ వెళ్తాడు. వెళ్ళి చూడంగా ఆ పేషెంట్ షేక్ అయిపోతూ ఉంటాడు. అప్పుడు మన పారానార్మలిస్ట్కి అర్థమవుతుంది ఈ పేషెంట్ పొసెస్ చేయబడ్డాడని. ఇంకా లేట్ చేయకుండా ఆ పారానార్మలిస్ట్ ఆ పేషెంట్ వాళ్ళ బ్రదర్ కలిసి అతన్ని కుర్చీలో పెట్టి అతని తాడుతో బలంగా కట్టేస్తారు. అలా కడుతున్నప్పుడు ఆ పేషెంట్ హెడ్ వెనక్కి వాల్చి ఇంకా గట్టిగా అరవడం మొదలు పెడతాడు. అతన్ని కట్టేశాక ఈ పారానార్మలిస్ట్ ఎక్సోర్సిజం స్టార్ట్ చేస్తాడు. బైబిల్ తీసి కొన్ని హోలీ వర్సెస్ చదువుతాడు. హోలీ వాటర్ని చల్లుతాడు. తర్వాత ఆ క్రాస్ని హోలీ వాటర్లో తడిపి ఆ పొసెస్ చేయబడ్డ పేషెంట్ తల మీద పెడతాడు. అలా పెట్టగానే ఆ నొప్పి తట్టుకోలేక ఆ పేషెంట్ పొసెస్ చేసిన 3 స్పిరిట్స్ అరవడం స్టార్ట్ చేస్తాయి. అలాగా ఆ 3 స్పిరిట్స్ పేషెంట్ బాడీ వదిలి గాల్లో ఆవిరైపోతాయి. మన పేషెంట్ ఆ ప్రాసెస్ తర్వాత చాలా వీక్ అయిపోతాడు. అలా ఎక్సోర్సిజం పూర్తయిన పేషెంట్ని 3 months అబ్జర్వేషన్లో పెడదామంట. ఆ 3 months అబ్జర్వేషన్లో అతను స్టడీ చేశాక అసలు ఇదంతా ఎక్కడ మొదలైందన్న విషయం తెలుసుకుంటాడు. ఈ బీభత్సం ఇక్కడితో ఆగదు. మీ హెల్ప్తో ఛానల్కి 500 సబ్స్క్రైబర్స్ రీచ్ అయితే ద హ్యూమన్ క్వెస్ట్ పార్ట్ 2 యొక్క లోతైన ట్రాన్స్లోకి మిమ్మల్ని లాగుతాం. Stay tuned to Creepy Guys. See you all in the next one.